అందరికీ నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ. నిన్న రాత్రి ఏ విషయానికైతే గాబరా పడిపోయి భయపడిపోయి బెంగ పెట్టేసుకుని ఆవేదనకు గురైపోయామో అందరం కూడా, పాటల ప్రపంచం, గాయకుల ప్రపంచం, ఎలా ప్లేబ్యాక్ సింగర్స్, అసలు ఈ పాటల ప్రపంచంలోనే ఒక తార అటు ఇటు కదులుతోందని భయపడిపోయాం. మళ్ళా ఆ తార తన స్థానంలో సుస్థిరంగా వెలుగుతోంది. అమ్మయ్య, భగవంతుడికి కృతజ్ఞతలు. ఎవరో కాదు, కల్పన గారండి. నిన్నటి నుంచి ఇవాళ వరకు ఇప్పటి వరకు కూడా ఇంకా అదే జరుగుతోంది. టీవీలో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారని, నిద్రమాత్రలు వేసుకున్నారని, వెంటిలేషన్ మీద ఉన్నారని, ఈ విషయాలన్నీ కూడా చాలా 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 భయపెట్టేశాయి. నిజంగా కంగారు పడిపోయాం. ఎంతో ఆవిడంటే అంటే ఆవిడకి మేము ప్రత్యక్షంగా పరిచయం కాకపోవచ్చు, కానీ మా విశాఖపట్నంలో ఆవిడకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. విశాఖపట్నంలో ఒకసారి ఆమె చేసిన ప్రోగ్రామ్కి, ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ప్రోగ్రాం జరిగినప్పుడు నేను కూర్చుని ఆమె దగ్గర షేక్ హ్యాండ్ కూడా తీసుకున్నాను. ఆమెకు గుర్తు ఉందో లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ మాకు మాత్రం అవన్నీ ఒక అపురూపమైనటువంటి క్షణాలు. సో చాలా చాలా థ్యాంక్స్ భగవంతుడికి. ఎందుకంటే మా కల్పన గారిని తిరిగి మాకు ఇచ్చినందుకు. గాడ్ బ్లెస్ యూ కల్పన గారు. ఇంకా మీరే 10 మందికి ప్రేరణ. మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని నేర్చుకునే వాళ్ళం మేము. అంచేత మీరు ఎప్పటికీ ఆ తారాస్థానంలోనే సుస్థిరంగా, సలక్షణంగా, సకల సౌభాగ్యాలతోటి ఎల్లప్పుడూ వర్ధిల్లుతూ ఉండాలని మేము ఆ భగవంతుడికి నిత్యం ప్రార్థన చేస్తూ ఉంటాము. చాలా సంతోషం అండి. చాలా చాలా శుభాకాంక్షలు మీకు. ప్రత్యక్షంగా ఉండి మీకు తమ సంఘీభావాన్ని తెలియజేసిన మిగిలిన గాయని గాయకులందరికీ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు, కృతజ్ఞతలు రెండు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్లీ ఆ డాక్టర్స్కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా ఆనందం. మళ్ళీ త్వరలోనే మీరు పాటలు పాడుతూ ఉండడం, తిరిగి మీ పాటలు వినే భాగ్యం మాకు కల్పించడం, మేము కూడా ప్రేక్షకులలో ఒకరై ఉండడం, శ్రోతలలో ఒకరై ఉండడం ఆశిస్తూ, మీ గంటి ఉష అభిమాని. చాలా చాలా సంతోషంగా ఉంది.